మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. ప్యాంక్రియాసైటిస్ అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది, దీని గల కారణాలు చికిత్స? ప్యాంక్రియాటైటిస్ అనేది బేసిక్గా ఏంటి అంటే మన ఆహారం అరగటానికి యూజ్ అయ్యే జ్యూస్ ప్రొడ్యూస్ చేసే గ్లాండ్స్లో ఒకటి. మనకి జనరల్గా ఆహారం అరగాలి అంటే ఉమ్మి, సెలైవరీ గ్లాండ్స్ నుంచి, లివర్ నుంచి బైల్ జ్యూసు, స్టమక్ నుంచి గ్యాస్ట్రిక్ జ్యూసు, ప్యాంక్రియాస్ నుంచి ప్యాంక్రియాటిక్ జ్యూస్. ఈ 4 జ్యూసులు కలవటం వల్ల మన ఫుడ్ అనేది అరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ ఇన్ఫెక్ట్ అవుతుందో దాన్ని ప్యాంక్రియాటైటిస్ అంటారు. ఇది ప్యాంక్రియాటైటిస్ రావడానికి గల మోస్ట్ ఇంపార్టెంట్ కామన్ కాజ్ ఏంటి అంటే ఆల్కహాల్. ఆల్కహాల్ తాగే వాళ్ళల్లో, ఎక్కువగా ఆల్కహాల్ తాగే వాళ్ళల్లో ప్యాంక్రియాస్ అనేది ఇన్ఫెక్ట్ అవ్వటం, ప్యాంక్రియాటైటిస్ రావటం అనేది జరుగుతుంది. సో ప్యాంక్రియాటైటిస్ వచ్చినప్పుడు జరిగే ప్రాబ్లం ఏంటి అంటే ఈ ప్యాంక్రియాస్లో నుంచి, ఇప్పుడు ఇంత ప్యాంక్రియాస్లో నుంచి ఒక చిన్న పైపు ద్వారా స్టమక్లోకి జ్యూసు వెళ్ళి కలవాలి ఇంటెస్టైన్లోకి. అలాంటిది ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది ఏం చేస్తుంది అంటే జ్యూస్ ఆ పైపులోకి పంపించడం బదులు చుట్టుపక్కలకి రిలీజ్ చేస్తుంది. రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ జ్యూస్ చాలా పవర్ఫుల్ జ్యూస్. నేను ఎట్లయితే స్టమక్ జ్యూస్ గురించి చెప్పానో ప్యాంక్రియాటిక్ జ్యూస్ కూడా పవర్ఫుల్. దాన్ని అదే అరగదీసేసుకుంటుంది. దాని ఎంజైమ్స్ ద్వారా దాన్ని అదే అరగదీసేసుకొని దాని చుట్టుపక్కల ఉన్న దాన్ని మొత్తాన్ని డ్యామేజ్ చేసేస్తుంది. సో ఈ డ్యామేజ్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. సో ప్యాంక్రియాటైటిస్ వస్తే, సో ప్యాంక్రియాటైటిస్కి ఆల్మోస్ట్ 30 కాజెస్ ఉంటాయి సార్. 30 నుంచి 35 రకాల కారణాలు ఉంటాయి. బట్ అందులో 98% ఓన్లీ ఆల్కహాల్ వల్ల, లేదు అంటే గాల్ బ్లాడర్లో రాళ్ళ వల్లే మాత్రమే వస్తుంది. మిగతా 2% అనేది చాలా రేర్ కాజెస్. వాటిని మనం కనుక్కోలేము, ప్రివెంట్ చేయలేము. బట్ ఆల్కహాల్ అండ్ దీన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు కాబట్టి ప్యాంక్రియాటైటిస్ జోలికి వెళ్ళకూడదు. ఎందుకు ప్యాంక్రియాటైటిస్ జోలికి వెళ్ళకూడదు అంటే ఇప్పుడు నేను నా ప్రాక్టీస్లో సార్ గత 10 ఇయర్స్గా, నేను 12 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తూ నేను అత్యంత ఓల్డ్ పీపుల్ని మనం కోల్పోవటం చూస్తాం. అంటే పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ అయ్యి కోల్పోవటం, ఏజ్ డిఫరెన్స్ లేకుండా చూస్తాం. అలా కాకుండా ప్రాణానికి ప్రమాదం అయ్యి ప్రాణం కోల్పోయే వాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఇస్ ప్యాంక్రియాటైటిస్. ప్యాంక్రియాటైటిస్ కెన్ బి సింపుల్, జస్ట్ పెయిన్ వచ్చింది, నొప్పి వచ్చింది, అడ్మిట్ అయ్యాడు, 2 రోజులు తగ్గింది, ఇంటికి వెళ్ళిపోయాడు దగ్గర నుంచి. ప్యాంక్రియాటైటిస్ వచ్చింది, 15 ఏళ్ల పిల్లోడు సార్, మీరు నమ్మరు, 15 నుంచి 16 ఏళ్ల పిల్లోడు కళ్ళు తాగుతాడట వాడు. ప్యాంక్రియాటైటిస్ వచ్చింది, మొత్తం కుళ్ళిపోయింది, లోపల మొత్తం కుళ్ళిపోయింది, ఇన్ఫెక్ట్ అయింది, చీమ్ పోసింది, పేషెంట్ కోల్పోయింది. ఏం చేయడానికి కూడా ఉండదు. ఇప్పుడు కిడ్నీ తీసేయచ్చు, లేదంటే చెయ్యి కట్ చేసి తీసేయచ్చు, ఒక చెయ్యి ఉన్నా జరుగుతుంది. ప్యాంక్రియాస్ తీసేస్తే జరగదు. సో ప్యాంక్రియాస్కి చాలా చేసే కూడా మనకి చాలా తక్కువ ఉంటాయి. సో ప్యాంక్రియాటైటిస్ రావద్దు అంతే. సో మందు తాగే వాళ్ళందరికీ వస్తుందా, అసలు మందే తాగకూడదా అంటే మందు తాగడం అన్హెల్దీ. యాజ్ ఎ డాక్టర్ ఐ షుడ్ నాట్ సే. అందరికీ రాదు, కొంతమంది బ్యాడ్ లక్ ఉంటుంది. ఒక 5% 3% పీపుల్ ఆఫ్ 100 పీపుల్లో ఒక 3% వాళ్ళకి అది రిస్క్. అది ఎలా కనుక్కోవటం తెలియదు. కానీ ఒక్కసారి కనుక అటాక్ వచ్చింది ప్యాంక్రియాటైటిస్ అంటే ఇంకా వాళ్ళు తాగకూడదు, వాళ్ళు వాసన కూడా చూడకూడదు. లక్షణాలు ఎట్లా ఉండేది సార్? కడుపు నొప్పి, ఓన్లీ కడుపు నొప్పి, మెయిన్ కడుపు నొప్పి, సివియర్ కడుపు నొప్పి, సెంటర్ కడుపు నొప్పి. అండ్ వాళ్ళు వచ్చేటప్పుడు మన దగ్గరికి వంగి వస్తారు. బికాస్ దే కాంట్ సిట్ స్ట్రైట్గా ఉంటే వాళ్ళకి స్ట్రెచ్ అయి పెయిన్ వస్తుంది. సో ఆల్మోస్ట్ ఇట్లా వంగిపోతారు ఆ పెయిన్ వల్ల. సో ప్యాంక్రియాటైటిస్, ఆల్కహాల్ తీసుకున్నాను ముందు రోజు, నాకు వంగిపోయాను, సివియర్ పెయిన్ వస్తుంది, వాంతులు అవుతున్నాయి, ప్యాంక్రియాటైటిస్ సస్పెక్ట్ చేయాలి క్లినికల్గా. దెన్ బ్లడ్ టెస్ట్లో, స్కానింగ్లో మనకి కన్ఫర్మేషన్ దొరుకుతుంది.